ప్రతి నిమిషము డబ్బు సంపాదనే కావచ్చు, ప్రతి నిమిషం సంబంధాలే కావచ్చు, ప్రతిది డబ్బుంటే వస్తుందో, పోతుందో తెలీదు. సంబంధాలొస్తే నిలబడతాయో, పోతాయో తెలీదు. అన్నీ అభద్రతా భావం, అభద్రతా భావం. ఎందుకు? ఇప్పుడు అహంకారం. మేము లేకపోతే ఏమవుతది? ఏమవుతదంటే ఏమీ గాదు. నడిచే పరివర్తన నడుస్తూనే ఉంటది. కానీ అజ్ఞానం. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నాడాయన? ప్రతి బ్రాహ్మణాత్మ జ్ఞానులైన, అజ్ఞానులైన గౌరవం ఇవ్వాలి అంటున్నాడు. సహయోగము. ఈరోజు యజ్ఞంలో సహయోగం ఇచ్చే అవకాశం ఆయన ఇచ్చాడు. అవకాశానికి మనం ఏం జేయాలి? ఇప్పుడు బాబా పైన గౌరవం. ఎందుకంటే మనకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు. బాబా చెప్పిన జ్ఞానంపై గౌరవం. ఆ తర్వాత నేను విశ్వ సేవాధారినన్న స్వయం పట్ల గౌరవం. ఈ రోజు నేను విశ్వ కళ్యాణకారి, సేవాధారిని ఒక వైపు చెప్పుకుంటూ నేను లేకపోతే ఎలా జరుగుతది అనంటే అది సేవాదారుల లక్షణాలే కాదు. సేవాదారులకు ఉండాల్సిన మొదటి లక్షణమే అక్కడ నమ్రత అంటున్నాడు. నమ్రత ఒక కవచం వేసుకుంటేనే స్నేహము, సంయోగము వస్తది. ఎక్కడి నుంచి వస్తది? ఫస్ట్ బాబా నుంచి వస్తది, పరివారం నుంచి వస్తది. సో, ఇవన్నీ ఏవి చేసుకోకుండా ఇంక నేను లేకపోతే అనంటే ఇంక మనం లేకపోయినా అన్ని నడుస్తాయి.